కరోనా కారణంగా మూసుకుపోయిన బడులు కాలేజీలు తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు పునఃప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్కూళ్లు కాలేజీలు తెరుచుకోవచ్చని తెలంగాణ గవర్నమెంట్ జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్కూల్ ప్రారంభోత్సవాలకు యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించి తరగతి గదులను పూర్తిగా శానిటైజ్ చేయించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా స్కూల్ తెరవద్దని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంతో స్కూల్ కాలేజీలు తెరుచుకుంటున్నాయి లేదా అనే ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది. దీనిపై విచారించిన హైకోర్టు స్కూల్ కాలేజీలు తెరుచుకోవచ్చని తెలిపింది. ఇక విద్యార్థులను స్కూళ్లకు కాలేజీలకు పంపాలని, తల్లిదండ్రులను ఎలాంటి ఒత్తిడికి గురి చేయకూడదని, తరగతులకు హాజరు కాని విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. జెడ్పీహెచ్ఎస్ రామంతపూర్ మేడ్చల్ డిస్టిక్. మరి ప్రభుత్వ ఆదేశానుసారం మొట్టమొదటి మనం చూసినప్పుడు సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు తెరుచుకోవాలి, మరి విద్యార్థులందరూ కూడా పాఠశాలలో ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి తర్వాత ప్రభుత్వం ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకుందో మరి ఆ మరుసటి దినం నుండి పాఠశాలన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో విద్యార్థులకు అనుకూలంగా సంసిద్ధత చేయడంలో భాగంగా పాఠశాలలన్నీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. మరి పాఠశాల ప్రాంగణాలు, వాష్రూమ్సు, వాటర్ ట్యాంక్సు, మిడ్ డే మీల్సు, బుక్సు, యూనిఫామ్సు, క్లాస్ రూమ్సు, బల్లలు, బ్లాక్ బోర్డ్సు, లైట్సు, ఫ్యాన్సు ప్రతి ఒక్కటి కూడా శానిటైజ్ చేసుకొని మరి పూర్తి స్థాయిలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని విధాలుగా పాఠశాలను సిద్ధం చేయడం జరిగింది ఒక భాగం. మరి ఇంకో పక్క పాఠశాలను సిద్ధం చేసిన తర్వాత విద్యార్థులందరినీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా పాఠశాలకు సంసిద్ధులు చేసుకొని మరి సకాలంలో పాఠశాలకు ఇచ్చేసే విధంగా విద్యార్థులను సిద్ధం చేసుకున్నాం. మరి ఇంకో పక్కన ఉపాధ్యాయులను సిద్ధం చేసుకున్నాం. ఈ రకంగా పూర్తిగా ఈ సెప్టెంబర్ 1 ఈరోజు మరి పాఠశాల రీఓపెనింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లతో మరి విద్యార్థులకు అనుకూలంగా పాఠశాల సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. నమస్తులు. జెడ్పీహెచ్ఎస్ రామంతపూర్ మేడ్చల్ డిస్టిక్.